రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, యాదాద్రి భువనగిరి జిల్లా భూగర్భ జల శాఖ. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పుణ్యక్షేత్రమైన వేములకొండ గుట్టకు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదురుగా ఉన్న రైతు భూమిలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది. అయితే వీళ్ళ సైటు ఇట్లా జాయింట్స్ ఏర్పడ్డాయి. ఇలా భూమిలో ఉన్న అవుట్ క్రాప్ మీద ఇలాంటి జాయింట్స్ అవి. ఇలాంటి జాయింట్స్ చూడండి, ఇక్కడ వీన్ ఉంది ఒకటి, క్వార్జ్ వీన్. ఇది ఈ పగుళ్ళు ఈ బండ పగిలినట్టుగా ఉంటాయి అన్నమాట. ఇవి నీటి నిలయాలు ఏ విధంగా ప్రవహించినాయి, అసలు ఏ విధంగా ఉంది అనే విషయాలను ఈ స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ని బట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. వీటిపైన ఉన్న మట్టి న్యాచురల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, గ్రావిటీ యాక్షన్ వలన, నీరు, పవనాలు వల్ల దీని మీద ఉన్న మెటీరియల్ అంతా ఎరోజన్ అయ్యి వెళ్ళిపోయింది. ఓన్లీ ఇది హార్డ్ రాక్ కాబట్టి, అవుట్ క్రాప్ కాబట్టి ఇది బలంగా గట్టిగా ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్లో ఉంది కాబట్టి ఇది కొట్టుకోపోదు. కాకపోతే ఫిజికల్ వెదరింగ్ ఏదైతే ఉష్ణోగ్రత, ప్రెషర్ అంటే పీడనం, రసాయన చర్యలు, కెమికల్ ఫ్లూయిడ్స్ వలన ఈ అవుట్ క్రాప్ అనేది మార్పులకి లోనయ్యే అవకాశం ఉంటుంది. టెక్టానిక్ డిస్టర్బెన్స్ జరిగి ఇలాంటి చార్కలు ఏర్పడతాయి. వీటిని మనం జాయింట్స్గా, పగులు అని అనొచ్చు. వలలు అంటే ఫోల్డ్స్ ఉంటాయి. ఫోల్డ్స్ అనేవి రెండవ తరం రాళ్ళల్లో ఏర్పడతాయి. రెండవ తరం రాళ్ళల్లో ఫాల్స్ ఏర్పడతాయి. అయితే ఈ గ్రానైట్లో ఫాల్స్ అనేవి కూడా ఏర్పడతాయి. లీనియమెంట్స్ ఉంటాయి. చూడండి, ఎర్రగా ఉంది కదా, ఎర్రగా ఉన్నదంతా ఆర్థోక్లేస్గా చెప్పవచ్చు. ఆర్థోక్లేస్ అంటే ఫెల్స్పార్ అనే ఒక గ్రూప్ మినరల్లో ఈ ఆర్థోక్లేస్ అనేది మాంసం ముద్ద కలర్ లాగా ఉంటుంది. చూడండి, ఒక చార్క పగిలిపోయింది కదా. ఇలాంటి మన మీద డైరెక్ట్ బోర్ వేస్తే 60 ఫీట్ల ఖచ్చితంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చాలా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాయిలో 2 రకాల మినరల్స్, ఫెల్స్పార్స్ ఉంటాయి. అంటే కే ఫెల్స్పార్, సోడియం ఫెల్స్పార్స్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది ఆర్థోక్లేస్. ప్లెజియోకేస్ ఫెల్స్పార్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్బైట్, అనర్థైట్ సిరీస్, ఆల్బైట్, ఒలిగోక్లేస్, ఆండర్సిన్, లాబ్రడోరైట్, బైటాన్ వైట్, అనర్థైట్. ఈ మినరల్స్ అనేవి బేసిక్ రాక్స్ ఉన్న దాంట్లో ఉంటాయి. ఉదాహరణకి డోలరైట్, బసాల్ట్ లాంటి, గాబ్రో లాంటి రాళ్ళలో ఉంటాయి. గ్రనైట్లో మాత్రం ఎక్కువగా 65% కంటే ఎక్కువగా క్వార్జ్ ఉంటుంది, ఫెల్స్పార్ ఉంటుంది, మైకా మినరల్స్ కొన్ని ఉంటాయి, ఫెల్స్పార్స్ ఉంటాయి. కానీ ప్లెజియోకేస్ ఫెల్స్పార్ మాత్రం ఉండవు.